నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ పద్మప్రియ. ఈరోజు వీడియోలో ఒక మంచి క్రిస్పీ స్నాక్ రెసిపీని మీతో షేర్ చేయబోతున్నాను. బ్రెడ్ రోల్స్ అండి. అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. పైన లేయర్ క్రిస్పీగా, లోపల స్టఫింగ్ సాఫ్ట్గా, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ముఖ్యంగా పిల్లలకైతే తప్పకుండా నచ్చుతాయి. 1కి 2 చొప్పున ఎక్స్ట్రాగా తింటారు. సూపర్ ఉంటాయి. మీరు ఎన్నో బ్రెడ్ రోల్స్ చూసుంటారు, బట్ ఒకసారి నేను చెప్పిన టిప్స్ని ఫాలో అయ్యి రెసిపీని ట్రై చేసి చూడండి. ఇంట్లో అందరికీ ఫేవరెట్ అయిపోతుంది. అలాగే ఫ్రెండ్స్, రెసిపీ నచ్చితే లైక్ చేయండి. అలాగే హైప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక లేట్ చేయకుండా రెసిపీని ఫాలో అయ్యి తప్పకుండా ట్రై చేయండి. బ్రెడ్ రోల్స్లోని స్టఫింగ్ కోసం ముందుగా నేను ఇక్కడ ఒక 5 మీడియం సైజ్ బంగాళదుంపల్ని ఉడికించి పైన పొట్టు తీసి రెడీగా ఉంచుకున్నాను. గ్రామ్స్లో వచ్చేసి దాదాపు ఒక 300 గ్రామ్స్ వరకు ఈ బంగాళదుంపలు ఉంటాయండి. అంటే పావు కిలో కంటే కొంచెం ఎక్కువ. ఇప్పుడు ఈ బంగాళదుంపల్ని నేను ఇక్కడ చూసిన విధంగా చేత్తో వీలైనంత మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. అలాగే ఫ్రెండ్స్, మీకు ఇలా కష్టం అనిపిస్తే పప్పు గుత్తితో కానీ లేదా మ్యాషర్తో కానీ మ్యాష్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ బంగాళదుంపల్ని ఉడికించుకునేటప్పుడు సాల్ట్ ఏమి వేయలేదండి. అలాగే ఫ్రెండ్స్, ఈ బంగాళదుంపల్ని మరీ మెత్తగా పేస్ట్ లాగా చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూడండి, ఇలా మ్యాష్ చేసుకున్న తర్వాత ఈ పేస్ట్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి. తర్వాత దీంట్లోనే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఒక చిన్న క్యారెట్ తురుముని, ఒక పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని, 1 రెమ్మ కరివేపాకుని సన్నగా కట్ చేసి వేసుకోవాలి. దీంట్లోనే 1 అర టీ స్పూన్ అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ని, 1 అర టీ స్పూన్ ఉప్పుని, 1 టీ స్పూన్ ధనియాల పొడిని, 1 టీ స్పూన్ కారాన్ని, 1 టీ స్పూన్ చాట్ మసాలాని, 1 పావు టీ స్పూన్ జీలకర్రని వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని బంగాళదుంప పేస్ట్లు మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి. మీ దగ్గర ఒకవేళ చాట్ మసాలా లేకపోతే కొంచెం గరం మసాలా పౌడర్ని వేసి కలుపుకోండి. అలా కూడా బాగుంటుంది. చూడండి, ఇలా బాగా కలుపుకున్న తర్వాత చేతులకి ఆయిల్ని అప్లై చేసుకుని కొంచెం ఈ బంగాళదుంప పేస్ట్ని చేతుల్లోకి తీసుకుని ఓవల్ షేప్లో ఇలా పొడవుగా షేప్ చేసుకోవాలి. మరీ పెద్దగా కాకుండా మీరు తీసుకున్న బ్రెడ్ సైజ్ని బట్టి స్టఫింగ్ని ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి ఎంత చక్కగా పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇలాగే మిగిలిన వాటిని కూడా ప్రిపేర్ చేసి రెడీగా ఉంచుకోవాలి. నెక్స్ట్ బ్రెడ్ స్లైసెస్ని ఇలా ఎడ్జెస్ కట్ చేసుకుని తీసుకోవాలి. లోపల ప్రిపేర్ చేసిన స్టఫింగ్ ఎన్ని వచ్చాయో కౌంట్ చేసుకుని దాన్ని బట్టి బ్రెడ్ స్లైసెస్ని కూడా కౌంట్ చేసుకుని ఆ తర్వాత కట్ చేసుకోండి. ఇప్పుడు ఒక్కో బ్రెడ్ స్లైస్ని తీసుకుని వాటర్లో లైట్గా డిప్ చేసుకోవాలి. బ్రెడ్ తడిగా అవ్వాలన్నమాట. బ్రెడ్ స్లైస్ని వాటర్లో డిప్ చేసి ఎక్కువసేపు అలాగే ఉంచకండి, బ్రెడ్ విరిగిపోతుంది. ఇప్పుడు బ్రెడ్లో ఉన్న ఎక్స్ట్రా వాటర్ పోవడానికి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా బ్రెడ్ స్లైస్ని అరచేతిలో పెట్టుకుని చేత్తో ఈ విధంగా లైట్గా ప్రెస్ చేసుకోవాలి. ఫ్రెష్ బ్రెడ్ అయితే ఎక్కువగా విరిగిపోకుండా ఉంటుంది. బ్రెడ్లోని ఎక్స్ట్రా వాటర్ని ఒత్తేసాక ఇప్పుడు ఈ బ్రెడ్ స్లైస్ మధ్యలో ప్రిపేర్ చేసిన స్టఫింగ్ని పెట్టుకుని బ్రెడ్ని అన్ని వైపుల నుండి ఫోల్డ్ చేసుకుని పొడవుగా షేప్ చేసుకోవాలి. బ్రెడ్ స్లైస్ని స్టఫింగ్ కవర్ అయ్యే విధంగా కవర్ చేసి చేతిలోకి తీసుకుని నిదానంగా షేప్ చేసుకుంటే షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇలాగే అన్ని బ్రెడ్ రోల్స్ ప్రిపేర్ చేసుకోవాలి. మీకు ఒక చిన్న టిప్ చెప్తానండి. బ్రెడ్ రోల్స్ ఆయిల్లో ఫ్రై చేశాక ఎక్కువగా ఆయిల్ పీల్చకుండా ఉండాలన్నా లేదా ఎక్స్ట్రా క్రిస్పీగా రావాలన్నా వీటిని ఆయిల్లో వేసి ఫ్రై చేసే ముందు ఒక 10 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టేసి ఆ తర్వాత ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోండి. బ్రెడ్ రోల్స్ని ఆయిల్లో వేసి ఫ్రై చేసేటప్పుడు కూడా మీడియం హాట్ ఆయిల్లో మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. కాస్త టైం పట్టినా ఇలా చేస్తే బ్రెడ్ రోల్స్ చల్లారాక కూడా ఎక్కువసేపు క్రిస్పీగా ఉంటాయి. అలాగే మంచి కలర్లో వేగుతాయి. అలాగే ఫ్రెండ్స్, బ్రెడ్ రోల్స్ని ఆయిల్లో వేసిన వెంటనే కలపకండి. కాస్త వేగనిచ్చి ఆ తర్వాత కలుపుకోవాలి. లేదంటే బ్రెడ్ పైన లేయర్ సపరేట్ అవుతుంది. మీడియం ఫ్లేమ్ మీద మంచి కలర్ వచ్చేంత వరకు ఈ బ్రెడ్ రోల్స్ని ఫ్రై చేసుకుని సపరేట్గా తీసుకోవాలి. చూసారుగా ఎంత మంచి కలర్లోకి ఫ్రై అయ్యాయో. ఇలాగే మిగిలినవి కూడా వేయించుకోవాలి. ఇక్కడ నేను చెప్పిన టిప్స్ అన్నిటిని ఫాలో అయ్యి ఈసారి బ్రెడ్ రోల్స్ని ట్రై చేయండి. ఇక మీకు తిరుగుండదు. స్టఫింగ్ని బ్రెడ్లో పెట్టి షేప్ చేయడమే కాస్త కష్టం అనిపిస్తుంది, కానీ నిదానంగా బ్రెడ్ని చేత్తో లైట్గా ప్రెస్ చేస్తూ స్టఫింగ్ చుట్టూరా కవర్ అయ్యే విధంగా అడ్జస్ట్ చేసుకోవాలి. అంతేనండి, మంచి క్రిస్పీ బ్రెడ్ రోల్స్ రెడీ. టొమాటో కెచప్తో కాంబినేషన్గా అద్దరిపోతాయి. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఈ బ్రెడ్ రోల్స్ని తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మర్చిపోకుండా కమెంట్ చేయండి. మరో రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.